టీవీకే పార్టీ మహాసభలో అపశృతి చోటు చేసుకుంది. ఈ మహాసభకు భారీగా కార్యకర్తలు విజయ్ అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 400 మంది అస్వస్థతకు గురికాగా ఒకరు మృతి చెందారు. మదురైలో విజయ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఈ రోజు తమిళనాడులో మదురైలో జరిగినటువంటి టీవీకే పార్టీ మహాసభలో అయితే మాత్రం కొద్దిగా అపశృతి కూడా చోటు చేసుకునేట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా భారీగా అయితే మాత్రం టీవీకే అభిమాన పార్టీ కార్యకర్తలు అలాగే హీరో విజయ్ అభిమానులంతా కూడా ఒక మహాసభకు అయితే రావడం జరిగింది. దీంతోనే అక్కడ తొక్కిసలాట కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తొక్కిసలాటలో కూడా దాదాపుగా 400 మందికి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే మాత్రం అస్వస్థతకు అయితే గురయ్యారు. ఇక ఒకరైతే మాత్రం మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా ఒక సభకే 4 లక్షల మందికి పైగా కూడా రావడం అయితే జరిగింది. మదురైలో ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం మాట్లాడుతుండగా అక్కడ జరిగినటువంటి ఒక తొక్కిసలాట కూడా ఒక 400 మంది వరకు కూడా ఒక అస్వస్థ గురయ్యారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించడం అయితే జరిగింది. ఇక విజయ్ టీవీకే పార్టీ అయితే మాత్రం ఇది 2వ మహాసభగా కూడా తెలుస్తోంది. దీనికైతే మాత్రం భారీ సంఖ్యలో కూడా అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది ఒక సభకు అయితే రావడంతో పాటుగానే ఒక తొక్కిసలాట కూడా జరిగిందనేసి తెలుస్తోంది. దాదాపుగా మామూలుగా అయితే మాత్రం 3 నుంచి 4 లక్షల వరకు అయితే ఒక సభకైతే అంచనా అయితే వేశారు. దానికన్నా మించి ఎక్కువగా 4 లక్షల పైగా కూడా టీవీకే పార్టీ కార్యకర్తలు కానీ అలాగే హీరో విజయ్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒక పార్టీకి రావడంతో మదురై సిటీ అంతా కూడా ఒక టీవీకే పార్టీ అంతా ఒక సునామీ లాగా ఏర్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సాయంత్రం అయితే మాత్రం విజయ్ మాట్లాడేటువంటి సందర్భంలోనే ఒక తొక్కిసలాట కూడా జరిగిందనేది తెలుస్తోంది. ఇక తొక్కిసలాటలో కూడా దాదాపుగా అయితే మాత్రం ఇప్పటికే కొంతమందికి అయితే సీరియస్ గా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీని తర్వాత కూడా విజయ్ కి తెలిసినటువంటి ఒక సమాచారంతో కూడా వారిని హాస్పిటల్కి వెళ్ళి కూడా పరామర్శించడానికి అయితే వెళ్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ఒక మదురైలో ఏర్పాటు చేసినటువంటి ఒక మహాసభకి అయితే మాత్రం ఇప్పటికే ఆవేశ స్పందన కూడా లభించింది. దాదాపుగా ఇప్పటికే అంటే మొదట ఏర్పాటు చేసినటువంటి మహాసభ కన్నా కూడా మదురైలో ఏర్పాటు చేసిన 2వ సభకు అయితే మాత్రం బహిరంగ సభకి చాలా మంది అయితే మాత్రం రావడంతోనే ఒక తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా వారందరినీ కూడా అదుపు చేయలేకపోయేసి వాళ్ళ చేతులు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్షల మంది సభకైతే రావడంతో పాటుగానే రద్దీ కూడా ఎక్కువ అవడం, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక బారికేట్లు కానీ అక్కడ ఉన్నటువంటి చైర్స్ ఇవన్నీ కూడా విరిగిపోవడంతో ఒక్కసారిగా తోసుకు ముందుకెళ్లిపోవడంతోనే ఒక తొక్కిసలాట కూడా జరిగిందనేసి అయితే తెలుస్తా ఉంది. ఒక భారీ బహిరంగ సభలో అయితే మాత్రం ఇటువంటి చోట్ల అయితే ఇటువంటి సంఘటనలు జరగడం కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి బాధ్యత వహించాలనేసి అయితే మాత్రం పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు అలాగే అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరవుతారనేసి అంచనా కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక తొక్కిసలాట జరగడంతో చాలా మందికి అయితే మాత్రం ఒక అస్వస్థతకు గురైన తర్వాత వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఇక ఒకరు మృతి చెందినటువంటి విజయం బాధాకరంగా ఉందనేసి కూడా ఇప్పటికే విజయ్ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఒక పోస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మదురైలో జరిగినటువంటి ఒక మహాసభ టీవీకే పార్టీకి జరిగినటువంటి మహాసభ అయితే మాత్రం విజయవంతం అయింది. కాకపోతే ఈ యొక్క ఘటన జరగడం కూడా బాధాకరంగా ఉందనేసి విజయ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క మదురైలో జరిగినటువంటి ఒక మహాసభకి అయితే మాత్రం దాదాపుగా ఇప్పటికే అంటే 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పోలీసుల దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ అన్ని తీసుకున్న తర్వాతే ఒక భారీగా కూడా ఏర్పాటు చేశారు. ఆ ఒక గ్రౌండ్ కు సంబంధించి కూడా దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు అంచనా కూడా వేస్తూ వాళ్ళకి కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయరు. దీంట్లో పోలీసులు విఫలమైందనేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రద్దీ ఎక్కువ అయిన వెంటనే కూడా పోలీసులు వాళ్ళ చేతగాంతనంతోనే ఒక తొక్కిసలాట కూడా జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళని అసలు పట్టించుకోకుండానే ఒక సభకైతే మాత్రం వాళ్ళని నివారించలేకపోయారన్న దానిపైన అయితే ఇప్పటికి టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాగే ఇప్పటికే టీవీకే పార్టీ విజయ్ పెట్టినటువంటి పార్టీకి అయితే మాత్రం ఆదరణ అయితే లభిస్తా ఉంది. సో ఆయన పెట్టేటువంటి మహాసభలకైతే మాత్రం లక్షల్లో జనాభా అయితే వస్తారు. వాళ్ళంతా కూడా
కంట్రోల్ చేయడానికి ఇలాగే పోలీసులు అయితే మాత్రం దీంట్లో విఫలమయ్యారనేసి కూడా ఒక పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక విజయ్ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటికే దాదాపుగా అంటే మొదటి మహాసభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇటువంటి తొక్కిసలాట్లు అయితే అంటే అప్పుడు అంచనా కూడా వేసి దాన్ని కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇక మదురైలో అయితే మాత్రం భారీ స్థాయిలో కార్యకర్తలు గాని అభిమానులు రావడంతోనే రద్దీ కూడా ఎక్కువ అయిన తర్వాతనే ఒక చోటు కూడా చేసుకుంది. అలాగే ర్యాంప్ వాక్ చేసేటప్పుడు అంటే విజయ్ ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కూడా కొంతమంది అభిమానులు తన పైకి రావడంతో పాటుగా అక్కడ కూడా కొంతమంది బౌన్సర్స్ కూడా వారిని నివారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత కూడా వారిని అంటే అప్పటి నుంచి కూడా ఒక సభలో ఏదైనా జరుగుతుందనేసి ఒక అంచనా కూడా వచ్చింది. అప్పటికే పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు కూడా విరిగిపోయాయి అనేసి అయితే చెప్తా ఉన్నారు. ర్యాంప్ వాక్ దగ్గరే కొంతమంది అభిమానులు పైకి రావడానికి అయితే ట్రై చేయడం, విజయ్ అయితే కలవడానికి పైకి రావడంతో అక్కడ చిన్నపాటి కొద్దిగా గందరగోళం అయితే నెలకొంది. ఇక దాదాపుగా 4 లక్షల మంది పైగా అభిమానులంతా రావడంతో పాటు ఒక్కసారిగా ఒక తొక్కిసలాట అయితే జరిగింది. ఒక తోపులాటలో కూడా చాలా మంది కింద పడిపోయేసి వాళ్ళకైతే మాత్రం చిన్నపాటి దెబ్బలు కూడా తగిలాయి. కొంతమందికి ఊపిరాడకుండా కూడా కొద్దిగా అస్వస్థతగా అయితే గురైనటువంటి పరిస్థితి అయితే మదురైలో అయితే ఏర్పడింది. దాని తర్వాత ఇప్పటికే ఒక వ్యక్తి కూడా చనిపోయారు. అది కూడా అభిమానులు అంటే విజయ్కి సంబంధించినటువంటి అభిమానులుగా కూడా గుర్తించారు. వాళ్ళని కూడా పరామర్శించడానికి విజయ్ అలాగే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వెళ్తామనేసి అయితే మాత్రం అనౌన్స్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే మదురైలో నెలకొంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.